హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వరిపిండితో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అప్పటికప్పుడు పిండిని కలిపేసి 10 నిమిషాల్లో సింపుల్‌గా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ ఏం లేనప్పుడు ఇలా పిండిని కలిపేసి అలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా 10 మందికి వెళ్తుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్రాలైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే 1 కప్పు పెరుగుని తీసుకొని ఇలా మజ్జిగ చేసేసుకొని వడకట్టేసుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల మిగడ తొలకలు ఏమన్నా ఉంటే బయటకొచ్చేస్తాయి. మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు. ఈ విధంగా మజ్జిగ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లించిన వరిపిండిని 1 కప్పున్నర వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారము, అలానే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూను వాము వేసుకొని కలిపేసుకోవాలి. వాముని ఇలా చేతిలో వేసుకొని ఇలా కలిపేసి వేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పిండంతా ఒకసారి ఉప్పు, కారము అంతా బాగా పిండికి కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మజ్జిగని ఈ కప్పులోకి వేసేసుకొని చేసుకుందాము. మజ్జిగ కొలతేమీ లేదండి. ఎన్ని సరిపోతాయో అంతవరకు పోసుకొని పిండిని కలుపుకుందాము. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇందులోకి వెన్నపూసను కానీ, లేదంటే కాగబెట్టిన నూనె కానీ, లేదంటే వేడి నీళ్ళు కానీ ఏమీ పోసుకోనవసరం లేదండి. ఇలా ఒక మజ్జిగ పోసుకొని పిండిని కలుపుకుంటే సరిపోతుంది. చక్రాలు చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా ఉంటాయి. టేస్టీగా కూడా ఉంటాయి. మజ్జిగ పుల్లగా ఉంటే మరో టేస్ట్ వస్తుంది. నేనైతే అప్పటికప్పుడు చేసిన కమ్మటి మజ్జిగని వేసుకొని పిండిని ఇలా ఉండలాగా కలిపేసేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఉప్పు, కారం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదండి. నేను వేసుకున్న ఉప్పు, కారమే కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు చక్రాల గిద్దల్లోకి పిండిని వేసేసుకుందాము. నేనైతే 1 హోల్ ఉన్నది తీసుకున్నాను. అలా కాకుండా మీరు ఎక్కువ హోల్స్ ఉన్నది తీసుకొని చిన్న చిన్న చక్రాలుగా కూడా చేసేసుకోవచ్చు. లేదంటే పెద్ద చక్రాలు కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగా వస్తాయండి. చూసారు కదా! ఇలా పిండిని చేతితోటి తీసుకొని ఇలా ముద్దగా చేసేసుకొని లోపల 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని గొట్టంలోకి పిండిని పెట్టేసుకుందాము. చూసారు కదా! ఈ విధంగా కొంచెం పైన ఖాళీ ఉంచేసి పెట్టేసుకున్న తర్వాత నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అందులోకి ఒక చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఒక చేత్తో ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం ఒత్తుకుంటూ కట్ చేసుకోవాలి. మనము ఇలా చేసుకునేటప్పుడు మంటను మాత్రం సిమ్‌లో పెట్టేసుకోండి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నారంటే నూనె ఆవిరి చేతికి తగులుతుంది. అలా తగలకుండా ఉండాలంటే సిమ్‌లో పెట్టేసుకొని ఇలా చక్రాలు బాండీకి సరిపోయినన్ని ఒత్తేసుకోండి. వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు లైట్‌గా ఫ్రై చేసుకున్నారంటే గనక పైన వేగుతాయి కానీ లోపల వేగవనమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన అన్ని చక్రాలని చేసేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి వేసేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా పిండిని కలిపేసి ఈజీగా సింపుల్‌గా చేసేసుకోండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.